హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పాలకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి. అలా తాలింపు అయిన తర్వాత ఆనియన్స్ సరిపడినంత తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వాటిని కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలను తీసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక అవి కూడా సరిపడినంత వేసుకోవాలి. అవి వేసుకున్నాక కాసేపు వాటిని కూడా నూనెలో మగ్గనివ్వాలి. అలా నూనెలో కాసేపు మగ్గిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న పాలకూరని తీసుకోవాలి. పాలకూరని తీసుకున్నాక తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. అది మొత్తం మగ్గిన తర్వాత అలా పాలకూర మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు ముందుగా తీసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. పసుపు తగినంత వేసుకోవాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత కారాన్ని తగినంత తీసుకోవాలి. కారం వేసుకున్నాక కాసేపు తిప్పుకొని మగ్గనివ్వాలి. అలా తిప్పుకున్నాక కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఉడికింది లేని తెలుస్తుంది. అంతే ఫ్రెండ్స్.